ఫస్ట్ అయితే ప్రభాస్ అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఫుడ్ అయితే మొత్తం కూడా ప్రభాస్ అన్న అయితే ప్రొవైడ్ చేయబోతున్నాడు. అంటే 300 ప్రదేశాల్లో దాదాపు ఒక 50 కోట్ల రూపాయలతో అయితే ఫుడ్ అయితే ఖర్చు అవుతుందట. ఆ మొత్తాన్ని కూడా ప్రభాస్ అన్న అయితే భరించబోతున్నాడు. అలా ప్రభాస్ అన్న నీకైతే హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ప్రభాస్ అన్న కల్కి అండ్ రాజాసాబ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. కల్కి మూవీ మీద అయితే నాకు ఎలాంటి డౌట్స్ లేవు, కానీ రాజాసాబ్ మూవీ మీద నాకు కొంచెం డౌట్స్ కాదు, కొంచెం భయం అనమాట. కల్కి విషయానికి వస్తే మనకి May 9th అయితే ఈ మూవీ రాబోతుంది కదా. May 9th మనకి అశ్విని దత్ గారు ఏదైతే వైజయంతి మూవీస్ ఉందో వీళ్ళకి ఈ డేట్ అనేది కూడా చాలా కలిసి వచ్చిన డేట్ అనమాట. అంటే May 9th రోజు మనకి మహానటి ఏదైతే ఉందో అది May 9th రిలీజ్ అయింది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఆ తర్వాత మనకి చిరంజీవి గారు జగదేకుడు అతిలోక సుందరి అది కూడా May 9th రిలీజ్ అయింది. ఈ May 9th అనేది అశ్విని దత్ వైజయంతి మూవీకి చాలా కలిసి వచ్చిన డేట్. ఖచ్చితంగా ఆ డేట్లో ఈ మూవీ కల్కి కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ కల్కి మూవీ మనకు వచ్చిన గ్లిమ్స్ వరకు కానీ పోస్టర్స్ కానీ చూస్తే అవి చూస్తేనే అర్థమవుతుంది మనకి ప్రభాస్ అన్నతో ఒక హాలీవుడ్ రేంజ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అలాంటి మూవీ అయితే తీస్తున్నారనమాట. నాగశ్విని గారి డైరెక్షన్ మనకు మహానటి మూవీ చూస్తే అర్థమైంది ఎంత పర్టికులర్గా ప్రతి సీన్ని ఆయన డైరెక్ట్ చేస్తారనేది. అంటే ఈ మూవీలో మన క్యాస్టింగ్ విషయంలో చూసుకున్న కమల్ హాసన్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, దీపికా పదుకొణె కావచ్చు, దిశా పటాని కావచ్చు, ప్రతి ఒక్కరు క్యాస్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి విజువలైజేషన్లో కూడా చాలా పర్టికులర్గా తీసుకుంటున్నారంట. ప్రతి సీన్ కూడా చాలా పర్టికులర్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే తీస్తున్నారంట. ఇది మనకి May 9th అయితే రాబోతుంది. అండ్ రాజాసాబ్ మూవీ గురించి వస్తే నాకు ఆ పోస్టర్ చూడగానే నాకు కొంచెం భయం వేసింది అనమాట. అంటే సలార్ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మనం ఇంకొక రేంజ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ప్రభాస్ అని అయితే ఒక డిఫరెంట్ జోనర్లోకి అయితే వచ్చేసి హర్రర్ అండ్ కామెడీ జోనర్లో ఒక మూవీ చేయాలన్న థాట్ ప్రభాస్ అన్నకి ఎలా వచ్చిందేమో నాకైతే అర్థం కావట్లేదు. బట్ మరి మారుతి అంటే హర్రర్ మూవీస్ మారుతి గారు బాగా తీస్తారండి. మనకు ప్రేమ కథా చిత్రం చూడవచ్చు. ఆ హర్రర్ అండ్ కామెడీతో ఆ రోజుల్లో ఒక మంచి హిట్ కొట్టారు. కాకపోతే ఏంటంటే మారుతి గారు ఇప్పటివరకు ఒక పెద్ద హ్యూజ్ హీరోని అంటే ఆ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోని అయితే హ్యాండిల్ చేయలేదు. బట్ డైరెక్ట్ ఒక పాన్ ఇండియా మూవీ అది ప్రభాస్ రేంజ్ ఉన్న హీరోని ప్రభాస్ని తీసుకుని చేయడం హ్యాండిల్ చేస్తాడా, కరెక్ట్గా తీస్తాడా అనే ఒక భయం అయితే ఉంది. చూడాలి. మనకి పోస్టర్ చూసి మనం అయితే ఏం మాట్లాడలేము. పోస్టర్ చూడగానే మనకి ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని మనం జస్టిఫై చేయడానికి ఏం లేదు. ఒక టీజరో గ్లిమ్సో వస్తే కానీ మనకి ఒక ధైర్యం అనేది వస్తుంది. అంటే నాకు నాగశ్విన్ మీద ఉన్నంత నమ్మకం మారుతి డైరెక్షన్లో లేదు. నాకు అందుకే కొంచెం భయం అనమాట. ఏమైంది ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి బాహుబలి తర్వాత ఒక డిజాస్టర్స్ వచ్చి ప్రభాస్ ప్యాండే హీరో కాదు, ఏదో రాజమౌళి వల్ల అయింది అది ఇది అని చాలా మాటలు అన్న తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఇప్పుడు సలార్తో ఊపిరి పీల్చుకున్నాం. మళ్ళీ రాజాసాబ్ లాంటి ఒక ప్రయోగం చేయబోతుండే ప్రభాస్ గారు. మరి ఈ ప్రయోగం వర్కౌట్ అయిద్దా కాదా లేదని మళ్ళీ అనవసరంగా ఒక డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక చిన్న భయం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ ఎట్లాగే హిట్ కొట్టుద్ది, 100% డౌటే లేదు అందులో. అండ్ ఇప్పుడు కల్కి కూడా ఒక రేంజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. ఈ రెండు మూవీస్ మీద ఎలాంటి డౌట్ లేదు, అవి ఖచ్చితంగా ప్రభాస్ అని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే మూవీస్. సందీప్ రెడ్డి వంగ ఇంతకుముందు అర్జున్ రెడ్డి కానీ యానిమల్ ఆయన డైరెక్షన్ చూసినాం, ఏ రేంజ్ డైరెక్షన్. మరి ఇక ప్రభాస్తో చేస్తే ఎలా ఉంటుంది స్పిరిట్, అందులో ఒక పోలీస్ ఆఫీసర్గా బీభత్సమైన యాక్షన్ సీన్స్ అయితే ఉంటే దాన్ని ఇంకా ఒక రేంజ్లో తీసేస్తారు. కాకపోతే నా భయం అంతా రాజాసాబ్ గురించే. ఇప్పుడైతే మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి మనకు ఒక టీజర్ గ్లిమ్స్ వస్తే ఒక ధైర్యం వస్తుంది. ఎలా తీస్తాడు అంటే ఇప్పుడు అన్ని యాక్షన్ సీన్సే యాక్షన్ మూవీసే తీస్తున్నాడు కాబట్టి ఒక కామెడీ ఒక ఫ్రెష్గా ఒక కొంచెం డిఫరెంట్గా చేద్దామని ప్రభాస్ గారు అనుకున్నట్లున్నారు. అందుకని మారుతితో అయితే ఈ మూవీ తీస్తున్నాడు. బట్ స్క్రిప్ట్ అయితే మ్యాక్సిమం మంచిగానే ఉండాలి. దాన్ని తీసే విధానం ప్రభాస్ని ఎలాగా ఈ హర్రర్ జోన్లో కామెడీతో ఎలా తీస్తారనేది కొంచెం సస్పెన్స్ అనమాట. లెట్స్ సీ. మనకి ఒక ఏదైనా వస్తే కానీ మనకు ఒక నమ్మకం ఒక ధైర్యం అయితే వస్తుంది. బట్ కల్కి విషయంలో అయితే ఎలాంటి డౌట్స్ లేవు. కల్కి May 9th రాబోతుంది, ఖచ్చితంగా కొట్టేస్తుంది. ఇదనమాట ప్రభాస్కి. ఏదేమైనా ప్రభాస్ నుంచి అయితే మనకి 2024లో అయితే మనకి 2 మూవీస్ అయితే రాబోతున్నాయి. అదైతే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. ఇక రికార్డ్స్ సలార్ విషయానికి వస్తే మనకి సలార్ కలెక్షన్ పరంగా వస్తే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 800 crores వరకు వచ్చింది. బట్ ఇంకా కొన్ని చోట్ల అయితే బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడానికి రీజన్స్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్కి, అంటే KGF మనకి 1200 crores అలా వచ్చింది కదా. అలాగే కొంచెం ఎక్కువ అమౌంట్కి అయితే అమ్మడం జరిగింది కాబట్టి కొన్ని చోట్ల ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే బ్రేక్ ఈవెన్ కాలేదు. బట్ ఆ ఉన్న చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ లాభాల్లో ఉంటేనే కదా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇంకొక మూవీని కొని ఇంకో మూవీ తీసేది. ఇదనమాట ప్రభాస్
రాజాసాబ్, కల్కి ఈ 2 మూవీస్ అయితే రాబోతున్నాయి. సో ఈ 2 మూవీస్పై మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు. సో అంత ఖర్చు పెట్టుకుని అయోధ్య రామ మందిరానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నావు. దానికైతే మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మీకు. సో మన వీడియో వచ్చితే మాత్రం వీడియోకి అయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.